ఎమ్మెల్సీ అయ్యాక తొలిసారిగా కాకినాడ జిల్లా పిఠాపురానికి వచ్చారు పిడుగు హరిప్రసాద్. కుమారపురం గోకులం గ్రాండ్లో జనసేన నాయకులు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాలతో ఎమ్మెల్సీ హరిప్రసాద్ని వేద పండితులు దీవించారు. గోకులం గ్రాండ్లో ఎమ్మెల్సీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయంలో పెట్టుకున్నారని, పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకున్నారని తెలిపారు. స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారు హృదయంలో పెట్టుకున్నారు. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఈ నియోజకవర్గానికి ఎలా అభివృద్ధి చేయాలి, దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఎలా దీన్ని రూపుదిద్దాలని నిరంతరం ఆ విషయం గురించి మాట్లాడతారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్సీగా నేను ఒక నియోజకవర్గాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. నేను కూడా ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీగా నేను ఆఫ్ చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు దానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి నేను కూడా ఇక్కడే సేవ చేసే విధంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఈ పెన్షన్స్ అనేది కార్యక్రమం 2వ నెల సక్సెస్ఫుల్గా అవుతుంది. ప్రత్యేకంగా ఈరోజు మాకు పిఠాపురం నియోజకవర్గం మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయనే వచ్చి పాల్గొన్న మొదటి నెల ఆయన పాల్గొన్నారు. ఈ 2 నెలలు వచ్చేటప్పటికి వాళ్ళ బ్రదర్ అయిన నాగబాబు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు వారు నాగబాబు గారిని పంపి ఈ పెన్షన్స్ కూడా దగ్గరుండి పిఠాపురం నియోజకవర్గం ఎంతవరకు అవుతుందో చూసి ఆయన చేతుల మీదుగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయమని ఆయన వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు అలాగే ఆయనతో పాటు కొత్తగా ఎన్నికైన మా జనసేన పార్టీ ఎమ్మెల్సీ అయిన హరిప్రసాద్ గారు కూడా ఆయన కూడా వచ్చారు. ఆయన చేతుల మీదుగా నాగబాబు చేతుల మీదుగా ఈవేళ వచ్చిన కార్యక్రమం పెట్టి చిత్రాల్లోని అలాగే కొండవారులో కూడా ఆయన చేతుల మీదుగా ఈ పెన్షన్లు రిలీజ్ చేశారు. ఇంతవరకు మీరు ఎప్పుడు చూసి ఉంటారు. మీరు ఫస్ట్ రోజే ఎప్పుడు 50% 40% వాలంటీర్ల ద్వారా అయ్యేది కాదు ప్రభుత్వంలోని. కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ తారీఖే ఉదయం మధ్యాహ్నం గల 80%, అలాగే మరుసటి రోజు 2వ తారీఖు 99% లాస్ట్ మంత్ అయింది. ఈ మంత్ కూడా ఇంకా తొందరగా అవ్వాలని ఈ ప్రభుత్వం కూడా కలెక్టర్లు కూడా ఆదేశించింది. ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కూడా యాక్టివిటీ చేసి అలాగే మా పార్టీ వారిని కూడా తెలుగుదేశం పార్టీ వారిని మా పార్టీని అలాగే బీజేపీ వారిని ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలిసి మీరు కూడా వెళ్ళి ఇంటింటి పెన్షన్లను చూడండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూడండి. అవ్వ తాతలందరికీ కూడా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే వికలాంగులు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చూడండి. మా జనసేన పార్టీ చేసిన డిప్యూటీ సీఎం గారు మాకు ఆదేశించారు. ఆయన ప్రకారంగానే నాగబాబు గారు అవనండి, హరిప్రసాద్ గారు అనండి ఈ రోజంతా కార్యక్రమం జరిగింది. ఇలాగే ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖు రాబోతుకి మేము అందరికీ పెన్షన్లు అందజేస్తామని అందరి తరఫున మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మా జనసేన కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ మీడియా ద్వారా కూడా కొన్ని విషయాలు రోజు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం తీసుకొస్తే రోజుకి డెవలప్ అవుతుంది. ఆ ఒక విషయం ఏమనండి, టౌన్లో శానిటైజేషన్ విషయం అవనండి, అలాగే విలేజెస్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు అవనండి. ఇంతవరకు కూడా గత ప్రభుత్వంలో మీరు ఎన్నడూ చూడలేని ఇరిగేషను రైతులకు ఎంతో ఇబ్బందిగా కూడా కనీసం ఆకుమండి వేసుకునే టైం కూడా ఆ గుర్రపు డెక్కనే తీసేవారు కాదు. మా అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ప్రతి ముందు ఇరిగేషన్ మా మున్సిపాలిటీలో అంతా పారిశుద్ధ్యం మాట్లాడారు. ఆయన రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేరు అన్ని ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేశారు. ఒక డిపార్ట్మెంట్కి ఒక రిటైర్డ్ ఐఏఎస్ని గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా వేశారు. వాళ్ళు పనిచేసుకుని వెళ్తున్నారు. ఎవరు ఏమీ అనుకునే జనాల పని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ ఆశించి ఆయన చేస్తాను, డెవలప్మెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.